సో మాస్టర్ మీరు గతంలో ఆల్రెడీ ఉన్నారు అండ్ ఇప్పుడు ఇష్యూ తర్వాత మళ్ళీ ఇప్పుడు మేడం ని గెలిపించడం జరిగింది దగ్గరుండి మీరే. అండ్ మేము విన్నింగ్ రోజు కూడా చూసాం మీ వీడియో. మీరు అంతా ఆ రోజు చాలా మంది మీకు ఎమోషనల్ అయ్యి సపోర్ట్ కూడా చేస్తున్నారు. యూనియన్ లో డాన్సర్స్ కూడా చాలా మంది. ఏంటి వాళ్ళు ముఖ్యంగా ఏం కోరుకుంటున్నారు మిమ్మల్ని మళ్ళీ గెలిపించడానికి? రీజన్ ఏమనుకుంటున్నారు? మెయిన్ డాన్సర్స్ మళ్ళీ మమ్మల్ని కోరుకోవడానికి గెలిపించడానికి మెయిన్ కారణం వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి, రెండోది ల్యాండ్ ఇష్యూ ఉంది. ఆ ల్యాండ్ ఇష్యూ తీసుకుని వస్తారు కంపల్సరీ జానీ మాస్టర్ గారు ఉంటే. అంటే నేనుగా ఉండాల్సిన అవసరం లేదు. సో సుమలత మాస్టర్ గారిని మీరు పెట్టి మీరు చేపిస్తారని నమ్మకం ఉంది. సో సుమలత మాస్టర్ గారిని నిలబెట్టండి, మేము గెలిపించుకుంటాము అని చెప్పడం జరిగింది. నేను చెప్పాను, నా మీద కొంచెం ఇవన్నీ ఉన్నాయి కదా మా ఫ్యామిలీ, అదంతా మా అందరికి తెలుసు మాస్టర్. ఓటు రూపంలో మేము చూపిస్తాం, మీరు మంచోళ్ళ కాదా ఏం జరిగింది అనేది మేము చూపిస్తాం రిజల్ట్ అని చెప్పి డాన్సర్స్ అందరూ, కొరియోగ్రాఫర్స్ అందరూ దగ్గరికి వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే తను నిలబడడం జరిగింది. సో మీరు ఏదైతే మాటలు ఇచ్చారో అది కంపల్సరీ చేయండి మాస్టర్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నైట్కి జస్ట్ 5 minutesలో ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. నేను వచ్చేసిన 1 yearలో ఆల్మోస్ట్ నేను 1 year ఉన్నాను. ఈ 1 yearలో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే నేను చేసుకుంటున్నా. ఒకరికి అప్పుడే కార్డు తీసుకున్నాను ఒక అబ్బాయి. అంటే ఇదేదో నా గొప్ప గురించి దేనికి చెప్పట్లేదు, అంటే ఇలా జరుగుతుంది, దీనికి ఎలా సాల్వ్ చేయాలని దాని గురించి చెప్తున్నాను. ఒక అబ్బాయి అప్పుడే 19 cards ఇచ్చారు. ఆ కార్డు తీసుకున్న ఒక సాంగ్ కూడా చేయలేదు. ఆ అబ్బాయి సడన్లీ కాలు ఇరిగిపోయింది తనకి. సో కాలు ఇరిగిపోయి పరిస్థితి యూనియన్లో వచ్చి హెల్త్ లోన్ కావాలి అని చెప్పి అన్నారు. సో హెల్త్ గురించి లోన్ అని అంటే మనకు 14,000 తప్ప ఇంకెక్కువ లేదు. అది కూడా ఎక్కువ నేను మాట్లాడితే జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని అర్జెంట్గా తీస్తే ఒక 50,000 తీస్తాం తప్ప ఇంకంత మించి లేదు. సో అలాంటి టైంలో ఏదో దేవుడి వల్ల మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నా దగ్గర ఉండింది కాబట్టి నేను ఇమీడియట్లీగా యూనియన్ నుంచి డబ్బులు తీయకుండా ఆ అబ్బాయికి ఏదైతే కాలు ఇరిగిపోయిందో, సో అతను పాపం ఈఎంఐ తెచ్చుకున్నారో ఏం తెచ్చుకున్నారో తెలియదు. సో ఇమీడియట్లీ నేను ఏం చేశానంటే 60,000 తనకి చెప్పంగానే అతను అడిగా, నీకు ఎంత అవుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ మన బాగా చేయించుకోవడానికి ఎంత అవుతుంది లెగ్ అంటే, నేను నాటు వైద్యం చేసుకుంటాను మాస్టర్, నాకు మినిమం ఒక 60 నుంచి 70 అవుతుంది అంటే, తనకు చెప్పంగానే ఇమీడియట్లీగా తనకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ అబ్బాయి ఇప్పుడు బాగున్నాడు, వచ్చాడు, చాలా థ్యాంక్స్ మాస్టర్ అని చెప్పారు. ఇప్పుడు సాంగ్స్ చేసుకుంటున్నారు. సో నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఏదో వచ్చినాయి. ఇలాగ చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో యూనియన్ మెయిన్ టార్గెట్ ఏంటంటే యూనియన్కి అవుట్ గోయింగ్ మన డబ్బులు ఉంటుంది, ఇస్తూ ఉంటే మళ్ళీ ఇన్కమింగ్ ఎలా, సో ఆ ఇన్కమ్ ఎలా వస్తుంది అనే దాని గురించి, అది మన యూనియన్ డబ్బులు తీసి ఏదైనా బిజినెస్ చేస్తామా, లేదనంటే ఒక అందరిని పిలిపించి క్రికెట్ షో, ఇది మన తెలుగు, హిందీ, తమిళ్ వీళ్ళందరు మాస్టర్స్ని చెన్నై నుంచి దినేష్ మాస్టర్తో మాట్లాడి, అక్కడ ప్రెసిడెంట్ ఆయన, సో వాళ్ళతో మాట్లాడి అంటే ఆల్ ఇండస్ట్రీ నుంచి ఒక క్రికెట్ షో పెట్టి అదే రోజు 2 days ఉండేలాగా, ఆ లాస్ట్ డే ఏదైతే ఉందో అక్కడ పర్ఫార్మెన్స్ చేసేలాగా, సో అలా పెట్టి ఏదైనా టికెట్ షో చేసి పెట్టి ఆ వచ్చే డబ్బులతో ఏదైనా చేయొచ్చా అనే ఒక చిన్న ఐడియా థాట్ ఉంది. అది ఎంతవరకు వెళ్తుందని తెలియదు, బట్ నా ప్రయత్నం అయితే నేను పెట్టాలని చూస్తున్నాను. క్రికెట్ ద్వారా మామూలుగా బేసిక్ ఏంటంటే షో పెట్టి డబ్బులు అంటున్నారు, బట్ క్రికెట్ అనేది ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు బాగుంది కాబట్టి, ఇప్పుడు ప్రభు మాస్టర్ కావచ్చు, లేదంటే ఆయన రిక్వెస్ట్ చేయాలి. ఆయన డాన్సెస్ గురించి ఎప్పుడు నిలబడతారు, ఆయన మెంబర్స్ గురించి ప్రభు సార్. సో వాళ్ళందరూ వచ్చి గ్రౌండ్లో క్రికెట్ ఆడటం అవన్నీ చూస్తే అందరికి కూడా, కొరియోగ్రాఫర్స్కి అందరూ ఉన్నారు, డాన్సర్స్ అందరూ క్రికెట్ ఆడుతుంటే ఎలా ఉంటుంది అన్ని మన ఇండస్ట్రీ నుంచి అనేది ఒక చిన్న థాట్. మేబీ అది జరిగితే డబ్బులు వస్తాయనేది నేను అనుకుంటున్నాను. అలా ఇన్కమ్ జనరేట్ చేయడానికి అది ఏ విధంగా అయినా కూడా వచ్చి తర్వాత డాన్సర్స్కి మంచి జరగాలి అనేది ఆలోచిస్తున్నాను నేను. సో మెయిన్ దీని గురించి వీళ్ళు గెలిపించడానికి మెయిన్ కారణం వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్, ల్యాండ్. రిటైర్డ్ అయ్యేటప్పుడు ఏదైనా మంచి అమౌంట్ ఇచ్చి పంపిస్తారేమో జానీ మాస్టర్ గారు, ఆయన ఏదైనా థింక్ చేస్తారేమో, ఆయనకున్న పరిచయాలు. సో మెయిన్ ఏంటంటే నాకున్న పరిచయాలు, హీరోస్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సో ఇంకా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు. సో వీళ్ళందరూ నుంచి ఏదైనా వస్తుందేమో అనే ఒక నమ్మకంతో గెలిపించారు. బేసిక్గా అయితే నాకు 100% వాళ్ళకి ఎప్పుడు ఇది ఏమంటారు పువ్వుల బాటలు నడపాలనే కోరిక మా డాన్సర్స్ అందరికీ, కొరియోగ్రాఫర్స్ అందరికీ. బట్ అది జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. 100% అండి. ఇప్పుడు ఏదైతే యూనియన్కి సంబంధించింది
ఆల్రెడీ కార్డ్స్ 50 కార్డ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఉన్నోళ్ళకి ఇప్పుడు ఎలా అంటే సార్, ఇప్పుడు ఉన్నోళ్ళు వర్క్ జరుగుతుంది. మొన్నే కార్డులు తీసుకున్నారు, ఎక్కడెక్కడ అప్పులు తీసుకొని వచ్చి అక్కడి నుంచి ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి కార్డు తీసుకున్నారు. కనీసం ఒక 2 సంవత్సరాలు అయినా పోతే వాళ్ళు అప్పులు తీరి వాళ్ళు ఒక పొజిషన్కి వస్తారు. సో అప్పుడు వాళ్ళు మాస్టర్ ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి చెప్తారు. సో అలానే కాకుండా నేను ఏంటంటే ఆరెంజ్ కార్డ్స్ అని చెప్పి ఒక ఇది కూడా వీళ్ళతో మాట్లాడాలి. ఈ ప్రెసిడెంట్, సెక్రటరీ, మన సెక్రటరీ గారు అందరూ కూర్చొని ఆరెంజ్ కార్డ్ అని చెప్పి ఒక కార్డ్ ఇచ్చి యూనియన్ మెంబర్లుగా వాళ్ళకి ఇచ్చి, ఎవరైతే మెంబర్స్ ఉంటారో ఇప్పుడు అన్ని 100 సాంగ్లు ఉండవు, 50 బాయ్స్ 60 బాయ్స్ అలా ఉంటారు. 100 దాటితే మన దగ్గర 200-300 దాటితే డాన్సెస్ లేరు బాగా ఆడేవాళ్ళు. సో ఆ టైంలో ఆరెంజ్ కార్డ్స్ ఇచ్చి మన యూనియన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా డాన్సర్స్ కావాలంటే అప్పుడు ఈ ఆరెంజ్ కార్డులను తీసుకొని సేమ్ యూనియన్ పేమెంట్ ఎంత ఉంటుందో అంతే పేమెంట్ వాళ్ళకి కూడా ఇప్పించేలాగా, వాళ్ళకి కూడా ఉపాధికి వచ్చేలాగా ట్రై చేయాలని చూస్తున్నాను. చరణ్ గారు మీ ఇన్సూరెన్స్ లో కానీ పర్సనల్ గా కానీ అసలు ఆయన ఇచ్చిన సపోర్ట్ మీకు ఎవరేమో సో దాని గురించి చెప్పండి సార్. మీ అందరికీ తెలుసు సార్, ఆయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఆయన నా మీద చూపించిన ప్రేమకి నేను ఆయన కలిసి ఇచ్చిందే చిక్రీ సార్. సో అంతకుమించి నేను ఇంకా ఏం చెప్పలేను. బట్ ఆయన బేసిక్లీ చిరంజీవి సార్ కావచ్చు, లేదంటే చరణ్ అన్న కావచ్చు, అండ్ కళ్యాణ్ అన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా యాజ్ ఏ ఒక మంచి టెక్నీషియన్గా, ఒక మంచి అంటే ఒక కుటుంబంలో పిల్లల్లాగా చూసుకుంటారు. నాట్ ఓన్లీ మెగా ఫ్యామిలీ సార్, అందరూ సార్. ఇది మన నాగార్జున గారి ఫ్యామిలీ కావచ్చు, మన ఎన్టీఆర్ సార్ ఫ్యామిలీ కావచ్చు, అంటే టోటల్గా ఆల్ హీరోస్ నన్ను దగ్గరగా ఇష్టపడి, జానీ అంటే ఒక మంచి రెస్పెక్ట్ అది ఉంది. ఓన్లీ ఫర్ టాలెంట్ అండ్ మన క్యారెక్టర్ సార్. నాకు ప్రభు మాస్టర్ చెప్పేవాడు సార్, ప్రభుదేవ్ మాస్టర్ గారు, 100%లో టాలెంట్ 40 ఉన్నా పర్లేదు, 30 ఉన్నా పర్లేదు, క్యారెక్టర్ 70% ఉండాలి అని చెప్పి. సో ఆ 70% క్యారెక్టర్ ఉండడానికి నేను ట్రై చేస్తాను సార్ ఇప్పటి నుంచి కూడా. అలాగే వచ్చాను. అండ్ మా అమ్మ నాన్న ఫస్ట్ నుంచి నన్ను దీవిస్తున్నారు. అండ్ మెయిన్ నా లైఫ్లో ఈరోజు మళ్ళీ నేను ఇంత మంచి పొజిషన్, చిక్రీ రావడం కానీ ఇది కానీ మొత్తం వివి సుమలతాదేవి గారు మా వైఫ్. సో తినేనండి నా సక్సెస్కి ఫస్ట్ నుంచి కారణం, ఫస్ట్ నుంచి అన్నీ తినే. సో నేను దీని గురించి బేసిక్గా అంటారు, నేను ఈమె దొరకటం అదృష్టం కాదు, ఈమె నాకు దొరకటం అదృష్టం, చాలా చాలా అదృష్టం. సో ఐఎమ్ థ్యాంక్ యూ. మీడియా ముందు నీకు చాలా చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. ఇది కలిసాను ఇస్తా అన్నారు. అదే ఈ 1 year అయిపోయింది కదా సార్, సెకండ్ ఇయర్ అంటే ఈ లోపల గవర్నమెంట్ వస్తే హ్యాపీ. ఒకవేళ లేదని అంటే నేను కొంతమంది హీరోలను అడిగి ఉన్నారు, వాళ్ళు చేస్తా అన్నారు, చేస్తే హ్యాపీ సార్.